పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది మన వాళ్ళే, వాళ్ళు మనల్లో కలిపేసుకుందాం, సింధు ప్రావిన్స్ ప్రాంతం కూడా మనదే. ఇది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్న మాటలు. భారతదేశం అప్పుడు అన్డివైడెడ్ ఇండియాగా ఉన్న తర్వాత వాళ్ళంతా కూడా కొంత మన దాంట్లో ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు వేరువేరైపోయింది. పాకిస్తాన్ అండ్ భారత్ రెండు వేరువేరు దేశాలుగా ఉండిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శత్రు దేశాలుగా మిగిలిపోయాయి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశం పలుమార్లు భారతదేశంపై తమ ఉగ్రవాదులని ఉసిగొలిపి ఇక్కడ మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అయితే సింధు ప్రావిన్స్లో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ ఒక సొంత దేశం కావాలని పోరాడుతున్న వారు ఉన్నారు. సింధు ప్రావిన్స్ ప్రాంత ప్రజలు మొత్తం కూడా అక్కడ ఒక ఉద్యమాన్ని చేస్తున్నారు. సింధు ప్రావిన్స్ ప్రత్యేక దేశం కావాలని, ఏ రకంగా అయితే బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా కావాలని వాళ్ళు పోరాడుతున్నారో సింధు ప్రావిన్స్లో కూడా ఈ పోరాటాలు కొనసాగుతున్నాయి. అయితే సింధు ప్రాంతం భారత్లో కలవచ్చు అని ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. భారత సరిహద్దుల్లో మార్చొచ్చు, భారత సరిహద్దులను కూడా మారొచ్చు, సింధు ప్రజలు ఎక్కడున్నా ఎల్లప్పుడూ మన వాళ్ళే అనేటువంటి మాటల్ని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు అన్డివైడెడ్ ఇండియాలో ఉన్నారేమో, కానీ స్వాతంత్ర్యం వచ్చి సుమారుగా 76-77 ఏళ్ళు అవుతోంది. 1947 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు దేశాలు వేవేరుగా విడిపోయాయి. విడిపోయినటువంటి దేశాల్లో మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి దుర్మార్గులు నీచ్ కమిన్ కుత్తేగాలు వచ్చి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్గా మనలోని కొంత భాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారంటే దానికోసం మన పోరాడడంలో ఎటువంటి తప్పు లేదేమో, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఒక దేశంగా ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళ లోపల చచ్చిపోయినా వాళ్ళంతా వాళ్ళు ఏదేమైపోయినా మనకు పట్టదు. వాడు కొట్టుక జావని మనుషుల్ని వాళ్ళంతా వాళ్ళు కోసుకొని తిననివ్వండి, వాడు మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలు అనేక చర్చలకు తావిస్తున్నాయి. సింధు ప్రావిన్స్ సంబంధించిన సింధు ప్రజలు ఎక్కడున్నా కూడా ఎల్లప్పుడూ మన వాళ్ళనే మాట్లాడే మాటలు కానివ్వండి, భారతదేశపు సరిహద్దులు మారుతాయనే మాటలు కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళంతా మన వాళ్ళే మనలో కలవచ్చు అనేటువంటి మాటలు, ఇవన్నీ కూడా పలు చర్చలకు దారితీస్తున్నాయి. సో పీఓకే దానంతట అదే తిరిగి మన దాంట్లో కలుస్తుందనే మాటలు కూడా రాజ్నాథ్ సింగ్ ఇక్కడ మాట్లాడుకొచ్చారు. పీఓకే ప్రజలు మన వాళ్ళే, వారికి భారత్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయన్న మాటని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎస్, దీన్ని నో డౌట్, పీఓకే మనది, పీఓకే మన దాంట్లో ఒక భాగస్వామ్య మన దేశంలో వన్ ఆఫ్ ది పార్ట్ అంతే. అది దాన్ని అనవసరంగా వాడు వచ్చి ఆక్యుపై చేసుకున్నాడు. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఏదో రకంగా భారత్లో అలజడి సృష్టించాలి, ఒక రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు అక్కడ. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఎప్పుడో ఒకప్పుడు మనలో పీఓకే కలవడం అనేది గ్యారంటీ. అది ఎటువంటి తప్పులేదు, మనం కోరుకోవడంలో, మనం ఆశించడంలో, మనం పోరాటం చేయడంలో ఎటువంటి తప్పులేదు. కానీ సింధు ప్రావిన్స్ మన వాళ్ళు మన దాంట్లో కలవచ్చు, దేశ సరిహద్దులు మారవచ్చు అనేటువంటి మాటలే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా అక్కడ సింధు దేశం మీకు సర్కిల్ చేసి చూపించాను, చూడండి. ఆ సింధు దేశానికి సంబంధించినటువంటి ఆ మ్యాప్, వారంతా ఇప్పుడు సింధు రాష్ట్రం అది పాకిస్తాన్లోని వన్ ఆఫ్ ద పార్ట్. అయితే ఆ పార్ట్ని మొత్తాన్ని ఇప్పుడు ఒక ప్రత్యేక దేశంగా చూపించాలనేది వాళ్ళ ఉద్దేశంగా ఉంది. ఇక్కడ మీకు ఆ మ్యాప్ కూడా చూపిస్తున్నాను నేను ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఆ మ్యాప్లో మీరు గమనిస్తే సింధు దేశానికి సంబంధించి ఆ సింధు రాష్ట్రం, సింధు ప్రావిన్స్, వారంతా ఇక్కడ ప్రత్యేక దేశంగా మాకు కావాలని చెప్పి పోరాడుతూ ఉన్నవారు. సో ఆ సింధు ప్రావిన్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు భారత్లో కలిపేసుకోవచ్చు అనేటువంటి మాటని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ రెడ్ కలర్ సర్కిల్లో కనిపిస్తున్నటువంటి ఇదే సింధు ప్రావిన్స్, ఇది వన్ ఆఫ్ ద పార్ట్, పాకిస్తాన్లో వన్ ఆఫ్ ద పార్ట్ అది. సో ఇప్పుడు ఆ పార్ట్ని భారత్లో కలిపేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. ఇది ఈ పార్ట్. సో ఇది ఆల్మోస్ట్ గుజరాత్ అండ్ రాజస్థాన్ ఈ రెండు బార్డర్స్కి సమీపంగా ఉంది. సో వీళ్ళు ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. సో వారు డైరెక్ట్గా ఇప్పుడు భారత్లో కలిపేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడడం, వాళ్ళు మన వాళ్ళని సంబోధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకసారి రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता
कल को सिंध भारत में फिर से वापस आ जाए। ఓ సింధ్ భారత్ సే ఫిర్ సే వాపస్ ఆతా హై, ఇది ఆయన మాట్లాడుతూ సింధు ప్రాంతం అనేది మళ్ళీ భారత్లో కలవడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు మన వాళ్ళే, భారతదేశ సరిహద్దులు మారొచ్చు, ఇది ఆయన మాట్లాడుతున్న మాటలు. సో ఒకప్పుడు అన్డివైడెడ్ ఇండియాలో ఇందాక మీకు మ్యాప్లో చూపిస్తున్నట్టుగా 1840, 1850, 19 ఆ 90స్లో 1900, 1901 ఆ టైంలో ఉండొచ్చు. సో కానీ ఇప్పుడు అవి రెండు దేశాలుగా విడిపోయాయి. పాకిస్తాన్ ఒక దేశంగా ఉండిపోయింది, భారత్ ఒక దేశంగా ఉండిపోయింది. వాళ్ళేమో పరమ దరిద్రులు, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు, ఉగ్రవాదులు, ఇంకా చెప్పాలంటే ఇంకా రకరకాల పదాలు మనం ఉపయోగించవచ్చు. కానీ వాడంతటా వాడిని బతకనివ్వకుండా మళ్ళీ మనలో కలిపేసుకుందాము, వాడు వస్తానంటే ఆహ్వానిద్దాము అనేటువంటి ఈ చర్చ రకరకాలుగా ఇప్పుడు అనేక విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే ప్రత్యేక దేశంగా వాళ్ళు అభివర్ణించుకొని వాళ్ళంతటా వాళ్ళు సాగిస్తూ ఉండగా వాళ్ళు మళ్ళీ మన దాంట్లో కలవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు కొట్టుక చేస్తున్నారు అనుకోండి, కొట్టుక చావనివ్వండి. వాడు కొట్టుక తెచ్చినాడు, సింధు ప్రావిన్స్ వాడు దేశం కావాలని పోరాడుతున్నాడు, వాడు మన దేశంలో కలవాలని ఎందుకు అనుకుంటాడు? సో ఇక మన దగ్గర పీఓకేనే స్వాధీనం చేసుకుని కొంత వాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా చెప్తున్నటువంటి ఆ కాశ్మీర్నే మనం స్వాధీనం చేసుకోలేకపోయేటువంటి ప్రయత్నం జరుగుతోంది, స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. బట్ దాంట్లోనే కొంత అనేక రకాలుగా ఆలోచనలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న క్రమంలో మళ్ళీ సింధు ప్రావిన్స్ ప్రాంతం లాంటిది మన దగ్గర జాయిన్ చేసుకోవడం, మనలో కలవడం అనేది మీరు ఏకీభవిస్తారా? ఒకసారి మీ వైపు కామెంట్ చేయండి. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన వాళ్ళే అనేటువంటి మాట, ఆ తర్వాత పాకిస్తాన్ వంటి ఉగ్రవాదులు మనలో కలిస్తే ఓకే అనేటువంటి మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి అయితే పాకిస్తాన్ ఉన్నటువంటి మరి సింధు ప్రావిన్స్ ఏమంటోంది రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు, ఒకసారి ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి లెటర్ పేజ్ వినిపించారు. So Pakistan strongly condemns the Indian Defence Minister's delusional and dangerously revisionist remarks regarding Pakistan's Sindhu province. Such statements reveal an expansionist Hindutva mindset that seeks to challenge established realities and stands in clear violation of international law, the inviolability of recognized borders and the sovereignty of states. సో ఇది భారతదేశ అంటే ఇంటర్నేషనల్ సరిహద్దులకు సంబంధించి అంతర్జాతీయ సరిహద్దుల గురించి పూర్తిగా ఆ లాని ఉల్లంఘించినట్టే అవుతోంది. ఆయన తన హిందుత్వ ఎజెండాని ఇక్కడ కూడా రుద్దాలనుకుంటున్నారటువంటి ఒక కండెమ్షన్, అంటే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సింధు ప్రావిన్స్ నుంచి ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ ఇది. సో we urge Mr. Rajnath Singh and the other Indian leaders to refrain from provocative rhetoric that threatens regional peace and stability. It would be far more constructive for the government of India to focus on ensuring the security of its own citizens, particularly vulnerable minority communities. It should hold accountable those who incite or perpetrate faith-based prejudice and historical distortions. అంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మూలంగా సరిహద్దుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే అవకాశం, సరిహద్దుల మధ్య విభేదాలు పుట్టొచ్చు, ఆ తర్వాత సరిహద్దుల్లో కొంత గొడవలు జరగవచ్చు, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ కూడా చోటు చేసుకోవచ్చు అనేటువంటి ఒక మాట వాళ్ళు దీంట్లో పొందుపరిచారు. వి కాల్ ఆన్ ఇండియా టు టేక్ credible steps towards the genuine resolution of the Jammu and Kashmir dispute in accordance with United Security Council. ముందుగా మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్న పంచాయతీని తెంచుకోండి, ఆ తర్వాత మా గురించి ఆలోచిద్దురు కానీ. ఇది సింధు ప్రావిన్స్ నుంచి వచ్చిన లేఖ ఒకటి. నవంబర్ 23 నిన్న ఈ లేఖ విడుదలైంది. సో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలని ఖండిస్తూ ఈ లేఖ విడుదల చేశారు. సో రాజ్నాథ్ సింగ్ చెప్తున్న ప్రకారంగా ఒక రకంగా గతంలో మన దగ్గర ఒక భాగస్వామిగా ఉన్నదే అది. అందుకే జనగణమన ద ఇండియన్ నేషనల్ సాంగ్ అని చెప్పేటువంటి జనగణమనలో కూడా పంజాబ్ సింధు అనేది మన దాంట్లో భాగస్వామిగా ఉన్నటువంటి ఆ పదం ఉంటుంది. సింధ్ అనేది మన దేశంలో వన్ ఆఫ్ ద పార్ట్ అనేది అప్పటి నుంచి దాన్ని పాడుకుంటూ ఉన్నాం, దాన్ని ఒక జాతీయ గీతంగా ఆలపిస్తూ ఉన్నాం ప్రతి సందర్భాల్లో కూడా. సో సింధ్ అనేది మన ప్రాంతంలోనే మన వాళ్ళే అనేటువంటి భావన అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక దేశంగా అయిపోయారు. వాళ్ళంతా వాళ్ళు పిచ్చి కుక్కలాగా కొట్టుకుంటున్నారు, వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోతున్నారు, నీచ్ కమిన్ కుత్తేలుగా మారిపోయారు, ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడి నుంచి మొదలుకుంటే పెద్దవాడి దాకా ప్రతి ఒక్కరి చేతిలో గన్నులు, వాళ్ళ సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మన వాళ్ళే అని సంబోధించడాన్ని కొంత రాజకీయ విమర్శలు కూడా తావిస్తున్న పరిస్థితి. సో ఇది మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్న మ్యాప్ చూడండి. పంజాబ్ సింధ్ ప్రావిన్స్ సంబంధించినటువంటి ఆ పాకిస్తాన్లోని భూభాగం కూడా అది వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ తెలంగాణ ఇన్ ఇండియా. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ గమనిస్తూ ఉంటే హైదరాబాద్ని ప్రత్యేక రాష్ట్రంగా చూపిస్తున్నారు పాత మ్యాప్లో.
1840s ఆ టైంలో మ్యాప్లో. సో అప్పుడు రాసుకున్నటువంటి ఈ స్లోగన్ ఇది జనగణం అనేది అప్పటిది. సో 1911లో కూడా కంపోజ్డ్ ఇన్ 1911లో కూడా అప్పుడు కూడా సింధు ప్రావిన్స్ భారతదేశం అన్డివైడెడ్ ఇండియాలోనే ఉండిపోయేది. సో ఇప్పుడు దాన్ని పాకిస్తాన్ వాళ్ళ దేశంలో కలిపేసుకున్నారు. ఆ దేశంలో మొత్తం కూడా ఒక కమ్యూనిటీ లేకపోతే ఒక ఉగ్రవాదం ఒక ఐడియాలజీ పుట్టుకుంది. సో సింధు ప్రావిన్స్ వాళ్ళంతా కూడా ఇప్పుడు సింధు దేశాన్ని బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఏ రకంగా అయితే తమ దేశాన్ని ప్రత్యేక దేశంగా తమ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవాలని చూస్తున్నారో సింధు ప్రావిన్స్లో అటువంటి ఒక పోరాటం సాగుతోంది. ఇదే క్రమంలో వారంతా మన వాళ్ళు మన దాంట్లోకి సరిహద్దుల్లోకి కలిసిపోయే అవకాశం ఉంది అనే దాన్ని రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం, దాన్ని సింధు ప్రావిన్స్ నుంచి కూడా ఒక లేఖ ద్వారా కండెమ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా ఆ నీచ్ కమిన్ కుత్తేగాలతో ఆ సహవాసము లేకపోతే స్నేహము ఏది అక్కర్లేదు మనకి. ఒకప్పుడు ఉంటే ఉన్నామేమో, కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఈ స్నేహభావాలు ఇంకా ఈ ఆత్మీయ బంధాలు లేకపోతే మన వాళ్ళు అనేటువంటి భావన ఏ ఒక్క భారతీయుడిలో కూడా లేదు. మరి రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి నోటి నుంచే ఈ మాట వచ్చిందనంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఏదో పెద్ద జరగబోతోంది, ఏదో ఒక యుద్ధమే జరగబోతోంది, ఏదో ఒక అలజడే జరగబోతుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో సింధు ప్రావిన్స్ ప్రజలు మాత్రం దీన్ని కండెమ్ చేస్తున్నారు. సింధు ప్రావిన్స్ నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో మాత్రం మేము భారత్లోకి రావడానికి ఇష్టం లేదు అని చెప్పి ప్రత్యేక దేశాలుగా ఏర్పడ్డ తర్వాత సింధు ప్రావిన్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది ఎప్పటికీ మనది కాదు. కానీ కశ్మీర్ మనదే. కశ్మీర్ మనది అయిన తర్వాత మళ్ళీ వచ్చి కబ్జా పెట్టి దుర్మార్గులు నీచుకమైన కుత్తగాలు. సో అలాంటప్పుడు కశ్మీర్పై మనకు పూర్తి సర్వ హక్కులు ఉంటాయి. కానీ మనం మళ్ళీ తిరిగి తీసుకోవడం కోసమైనా లేకపోతే కశ్మీర్ని మన దాంట్లో కలుపుకోవడం కోసమైనా ఎటువంటి విరోచిత పోరాటం చేస్తే తప్పలేదు. కానీ సింధు ప్రావిన్స్ అనేటువంటి ప్రాంతం మొత్తం విషంతో నిండిపోయింది. సింధు ప్రావిన్స్లో ఇప్పుడు మీరు గమనించండి, పాకిస్తాన్ భారత్ యుద్ధం ఇటీవల జరిగిన తర్వాత సింధు ప్రావిన్స్లో కొన్ని అలజడులు జరిగాయి. ఏంటంటే సింధు ప్రావిన్స్లో ఒక 6 ప్రాంతాల్లో ఆ నీటిని సింధు జలాలకు సంబంధించి నీటిని వెళ్ళిన తర్వాత కొన్ని కెనాల్స్ను ఉపయోగించి ఆ కెనాల్స్ ద్వారా కొన్ని ఎడారి లాంటి ప్రాంతాలకి నీళ్ళు అందించాలి, అక్కడ రైతులకు కూడా సాగునీరు అందించాలని ఒక యంత్రాంగం మొత్తం సిద్ధమైనప్పుడు అక్కడ ప్రతి ఒక్కడు చిన్న పిల్లవాడి నుంచి మొదలుకుంటే పెద్దవాడి వరకు ప్రతి ఒక్కడు గన్నులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. మీకు కావాలంటే ఒకసారి మీరు గూగుల్ చేయండి, మీకు అర్థమవుతుంది. అక్కడ హోమ్ మినిస్టర్ వ్యతిరేకంగా చిన్న పిల్లవాళ్ళు వెళ్ళి అక్కడ సింధు ప్రావిన్స్లో హోమ్ మినిస్టర్ వ్యతిరేకంగా గన్నులు పెట్టి పేల్చి వారి ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టారు. అంటే అటువంటి కల్చర్ అక్కడ సింధు ప్రావిన్స్లో ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళు మన దాంట్లో కలుస్తానన్నా మనం యాక్సెప్ట్ చేస్తే మొత్తం ఇక్కడంతా కూడా ఇటువంటి అలజడే ఉంటుంది తప్ప పెద్దగా ఉపయోగం ఏముంటుంది దాంతో. ఇకపోతే సింధు ప్రావిన్స్ని భారత్లో కలిపితే మన కింద బాంబులు పెట్టుకున్నట్టే వద్దు, కానీ బంగ్లాదేశ్ పై భాగం ఆక్రమించాలి, లేదు అంటే చిక్నెక్ అంటున్నారు, పీఓకేని కూడా చేయాలి, ఇవి చేస్తే సరిపోతుంది. ఆర్కే ఛానల్ ఆయన ఒక కామెంట్ చేశారు. నిజంగానే చిక్నెక్ అక్సాచిన్ అనేటువంటి ప్రాంతాన్ని చైనా ఆ సమీపంగా వాళ్ళంతా కబ్జా చేశారు. సో అది వెళ్లకుండా దాన్ని కొంత కంట్రోల్ చేయాలి. సో బంగ్లాదేశ్ వైపు నుంచి మన బార్డర్ ఈశాన్య రాష్ట్రాల్లోకి వచ్చేటువంటి ఆ వలసల్ని ఆపాలి. ఇవన్నీ జరిగితే కొంత మనం స్వేచ్ఛగా ఉండొచ్చు, మనలో మనం బ్రతకొచ్చు, మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంపొందించుకోవచ్చు, మనం ఇంకా అభివృద్ధి చెందవచ్చు. సో ఫస్ట్ ఇటువంటి వాటిని నిలువరించి ఇటువంటి వాటిని కొంత అడ్డుకొని ఆ తర్వాత మన అక్సాచిన్ ప్రాంతాన్ని చిక్నెక్ని ఆ తర్వాత అటువైపు ఉన్నటువంటి పీఓకేని ఈ రెండింటిని కనుక మనం స్వాధీనపరచుకుంటే మనంతటి ఒక దిశాలి మనంతటి ఒక ధైర్యవంతులు ఎవరు ఉండకపోవచ్చు. సో దీనికి తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బట్ చూద్దాం ఏం జరుగుద్దో. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. సింధు ప్రావిన్స్ మనలో కలవాలనుకుంటున్నారా? పాకిస్తాన్ ఉన్నటువంటి సింధు రాష్ట్రాన్ని భారతదేశంలో కలపాలనేటువంటి ఆలోచన లేదంటే కలుస్తారనేటువంటి మాట మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.